ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను మీరు చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ యొక్క వాగ్దానం యొక్క మీనింగ్ ఏమిటంటే, దేవుడు మోషేకు చెప్పిన విధంగా ఆయన ఐగుప్తీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులు ఉన్నప్పుడు మోషేను పుట్టించెను అని రాయబడింది. అంటే వారు 430 సంవత్సరాలు మొర్రపెట్టినప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని విడిపించటానికి మోషేను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మోషేకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పాడు. ఆయన ప్రణాళిక అంతా కూడా అతనికి చెప్పడం జరిగింది. నేను నిన్నెందుకు పంపిస్తున్నాను, ఏ పర్పస్ కొరకు పంపిస్తున్నాను, అక్కడ నువ్వేం చేయాలి, అవన్నీ చెప్పటము, ఆయనకు ఒక కర్ర ఇవ్వటం కూడా జరిగిపోయింది. అయినా కూడా మోషే మరచిపోలేదు కానీ ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి అడగటము మొదలుపెట్టాడు. అలా ప్రతి చిన్న విషయానికి దేవుని అడగటము దేవునికి కొంచెం కోపం పుట్టించిందని మనం ఈ వాగ్దానంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి అందుకు మోషే అని అంటున్నాడు. అందుకు మోషే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు 600 రథములు తీసుకొని ఇశ్రాయేలీయులను వెంటపడి తిరిగి వారిని ఐగుప్తుకు తీసుకువెళ్ళాలని వారి యొక్క ఉద్దేశంతో వస్తున్నప్పుడు, ముందట చూస్తేనేమో ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది, వెనక చూస్తేనేమో 600 రోమ సైనికులు వీరిని కొట్టి తీసుకొని వెళ్ళటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అప్పుడు దేవుడు మోషే గారికి ఇచ్చిన జ్ఞానం ప్రకారము ఎంత విశ్వాసముతో ఈ మాట చెప్తున్నాడంటే, అసలు అప్పటికి ఇంకా ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళలేదు, ఎర్ర సముద్రం పైన కర్ర చాపలేదు, ఆరిన నీళ్లను వారు నడవలేదు. కానీ ఆయన యొక్క విశ్వాసం చూడండి ఎంత బలంగా ఈ మాటలు పలుకుతున్నాడో. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి అంటున్నాడు. దేవుడు ఏ కార్యమైతే చేయబోతున్నాడో ముందుగానే అడ్వాన్స్గా ప్రజలకు చెప్పేశాడు. అందులో విశ్వాసము, అసాధారణమైన విశ్వాసము చూస్తాం. ఆ విధంగా చెప్పాడు, కానీ మళ్ళీ వెంటనే ప్రభువును వెళ్ళి అడుగుతున్నాడు. అలా అడగటము దేవునికి నచ్చలేదు. అందుకొరకే 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు అని అడుగుతున్నాడు. ఆల్రెడీ నేను నీకు ఇచ్చాను కదా, ఆల్రెడీ నేను నీకు చెప్పాను కదా, నీకు ఒక కర్రని ఇచ్చాను కదా, నువ్వేం చేస్తున్నావు, నాకెందుకు మొరపెడుతున్నావు అని అడగటం, క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి ఆన్సర్గా సాగిపోవుడి అని ఒకే ఒక మాట చెప్పాడు. సాగిపోవటం అంటే ఏంటన్నమాట, ఆగిపోకూడదన్నమాట. కాబట్టి దేవుడు ఆల్రెడీ వారితో పాటు ఉన్నాడు, మందసం రూపంలో ఉన్నాడు. దేవుడు ప్రతిదీ పరీక్షిస్తున్నాడు. 26 లక్షల మంది ఐగుప్తు నుంచి కానానుకు 11 రోజుల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇవన్నీ కూడా వారికి ఇస్తూ వారిని నడిపిస్తున్నాడని దేవుడని మోషేకు తెలుసు. అయినా కూడా దేవుని అడగటము దేవునికి ఇష్టం లేక కొంచెం కోపగించుకోవటం జరిగింది. కాబట్టి మోషేకున్నటువంటి ఆ ప్రవచనము, ఆ ఇచ్చినటువంటి ప్రవచనము ఎంత గొప్పదో మనం మోషేలో మనం చూడగలం. కాబట్టి దేవుడు ఇప్పుడు మనకు ఆనాడు మోషేకు, ఈనాడు మనకు కూడా కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలను బాగా చదువుకొని మన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానముతో మనము నడిపించబడాలి. ఎందుకంటే ఫస్ట్ వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు మనకున్నాడు. యోసేపు జీవితంలో కూడా 10 సంవత్సరాలు కలనిచ్చాడు, 30వ సంవత్సరం దాన్ని నెరవేర్చాడు. ఎంతో మందిని దైవజనులను మనం చూడొచ్చు. వారికి ఇచ్చినటువంటి ఎంతో భయంకరమైనటువంటి కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా చూపించి వాటి ఏదో ఒక రోజు నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా మోషే ఎంత ప్రవచనాత్మకమైన మాట వాడాడో అదే విధంగా ఆరిన నీళ్ళను వల్ల నడవటము జరిగింది. ఈ అద్భుత కార్యములు ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా దైవజనుల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఇప్పుడు మన కొరకు రాయించి పెట్టినటువంటి వాటిని మనము నమ్మి దాని ప్రకారంగా నడుచుకోవాలి.
దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మోషే జీవితంలో ఇది ఎంతో ప్రవచనాత్మకమైన వాక్యం మాత్రమే కాదు, అతనికి ఉన్న అపారమైన విశ్వాసము ఈ వాక్యం ద్వారా వెల్లడిపరచబడింది. దేవుడు కూడా ఈ వాక్యాన్ని హానర్ చేశాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్.